అనంతపూర్ జిల్లా పరిధిలో ఈరోజు ఒక ముగ్గురు చైన్ స్నాచర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఎనుముల మారుతి ప్రసాద్ వెంకటాంపల్లి, ముడావత్ రామ్లా నాయక్ వెంకటాంపల్లి, బి వేణు కేశేపల్లి. వీళ్ళు ముగ్గురు కూడా కలిసి కాదు, ఒక మొదటిద్దరు ఒక బ్యాచ్, అతనికి తోడు మళ్ళా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ పేరు ఇప్పుడు మళ్ళీ మేము అరెస్ట్ చేస్తుంది కాబట్టి ఆ పేరు చెప్పడం లేదు. ఇంకో వ్యక్తిని కూడా మొదటి ఇద్దరితో ఉన్నటువంటి ఎవరితో మారుతి ప్రసాద్ రామ్లా నాయక్తో ఉండేటువంటి ఇంకో వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తుంది. అతని దగ్గర కొంత ప్రాపర్టీ కూడా ఉంది కాబట్టి ఆ పేరు వ్యక్తపరచడం లేదు. అదేవిధంగా ఈయన వేణు అనే అతను సపరేట్ ఈయన పార్టీకి ఇండిపెండెంట్గా చేస్తూ ఉంటారు. వీళ్ళు గత సంవత్సరం కాలంగా మన అనంతపూరు టౌన్లో చుట్టుపక్కల ఏరియాల్లో నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ ముగ్గురు దగ్గర నుంచి ఈరోజు సుమారుగా 12 తులాల బంగారం స్వాధీనం చేసుకోవడం అయింది. 8 లక్షల రూపాయలు వర్త్ చేసేటువంటి బంగారం చైన్స్ స్వాధీనం చేసుకోగలిగింది. ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి 15 తులాలు రాబట్టుకోవాల్సి ఉంది. ఈ ఎనుముల మారుతి ప్రసాద్ అనే వ్యక్తి ముడావత్ రామ్లా నాయక్ గతంలో మనకి 1.5 year బ్యాక్ కూడా వీళ్ళని మన మోటార్ సైకిల్లో థెఫ్ట్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు చైన్ స్నాచింగ్ కేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ ఎంఓ మోటార్ సైకిల్ మీద రావటం, ఎక్కడైనా ఒంటరిగా ఉండే మహిళలు సాయంకాలం పూట కానీ ఉదయం పూట కానీ ఈవెన్ మిడ్ డే మధ్యాహ్నం పూట కానీ ఒంటరిగా పోయేటప్పుడు వచ్చేసేసి లాక్కొని పోవటం, మనుషులు నెట్టేసిపోవటం చేస్తూ ఉంటారు. అయితే ఈ రెండో బ్యాచ్ కింద మనం చెప్పేటువంటి ఈ బి వేణు కేశపల్లికి సంబంధించిన అతను మనకి ఆర్మీలో పనిచేస్తున్నాడు. జోధ్పూర్లో ఇండియన్ ఆర్మీలో ఒక జవాన్గా పనిచేస్తున్నాడు. ఈయన ఏం చేస్తా అంటే సెలవు మీద మామూలుగా ఆర్మీ వాళ్ళకి కానీ ఎవరికైనా 15 రోజులు, నెల రోజులు వాళ్ళ అవసరాలను బట్టి అడిగినప్పుడు సెలవు ఇస్తూ ఉంటే అతను వస్తాడు. వీడంతా కూడా దుర్వ్యసనాలకు లోనై క్రికెట్ బెట్టింగులు, ఈ తాగుడు, తర్వాత ప్యాకెట్ లాంటి వాటికి బాగా ఆ వ్యసనాలకు లోనై ఆ డబ్బుల కోసం ఈ రకమైనటువంటి ప్రొఫెషన్ని ఎన్నుకొని వీళ్ళు స్నాచింగ్స్ చేస్తూ ఉన్నారు. ఈ బ్యాచ్లో ఒక బ్యాచ్, తర్వాత ఈ వేణు అనే అతను సపరేట్గా ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తాడు. ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరు పెట్టబోతూ ఉన్నాం. మిగతా ముద్దాయిని కూడా త్వరలోనే పట్టుకుంటాం ఆయన్ని. దీంట్లో మన రూరల్ డీసీపీ గారు శివారెడ్డి గారు వారి యొక్క పర్యవేక్షణలో మన సిఐలు ఇస్మాయిల్ గారు, వెంకటేష్ నాయక్, జనార్దన్ మరియు సింగనమల్ల శ్రీధర్, వాళ్ళ హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, తిరుమలేష్, కానిస్టేబుళ్ళు రంజిత్, బాలకృష్ణ, షామీర్, నరేష్లు ఒక తక్కువ టైంలో రాబట్టి సమాచారం మేరకు వీళ్ళంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. స్పెషల్ బ్రాంచ్ సిసిఎస్ పోలీస్ సహకారంతో కూడా దీంట్లో మా ఎస్బీ వాళ్ళ మరియు సిసిఎస్ పోలీస్ యొక్క సహకారం కూడా ఉంది. దీంట్లో నిందిత వివరాలు మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. మిగతా ముద్దాయిని కూడా అరెస్ట్ చేస్తాము. దీంట్లో మన రూరల్ సిఈ గారు రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఏఎస్ఐ విజయ్ కుమారు, లోకల్ పోలీస్ వీళ్ళు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ వేణు తాలూకు సంబంధించినటువంటి వేణుని అరెస్ట్ చేసిన దాంట్లో వీళ్ళున్నారు శివయ్య, పాండవ్ ప్రసాద్. వీళ్ళంతా కూడా మొదటి 2 బ్యాచ్లని సిసిఎస్ టీము, తర్వాత ఈ వేణు అనే వాళ్ళని రూరల్ పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరు పెడుతున్నాం. సక్కు సక్కేంద్ర సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర బార్కవ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.